ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. ప్రస్తుతం ప్రజల అభిరుచులు అలవాట్లలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగర పట్టణ వాసులు వారాంతాల్లో కుటుంబంతో కలిసి హోటల్కి వెళ్లడం వల్ల వారికి భిన్న రుచులపైన విభిన్నమైన వంటకాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే నార్త్ ఇండియన్ కాంటినెంటల్ ఆహార పదార్థాల మీద అవగాహన పెంచుకుంటున్నారు. వివాహాది ఫంక్షన్లో మన సాంప్రదాయ వంటకాలతో పాటు నార్త్ ఇండియన్ కాంటినెంటల్ ఆహార పదార్థాలను కూడా అతిథులకు అందిస్తున్నారు. ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లో కూడా క్యాటరింగ్ సంస్థల నుంచి మంచి రెస్టారెంట్ నుంచి విభిన్న వంటకాలను తెప్పించి అతిథులకు వడ్డిస్తున్నారు. ఇలాంటి వంటకాల్లో ప్రధాన పాత్ర పోషించేది పన్నీర్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. పాల పన్నీర్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి సోయాబీన్స్ పాలతో తయారు చేసిన సోయా పన్నీర్కు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. అత్యంత తక్కువ కొవ్వుతో అధిక ప్రోటీన్తో సోయా పన్నీరు వినియోగదారుల ఆదరణ పొందుతుంది. అంతేకాకుండా తక్కువ ధరకి లభ్యమవుతుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సోయా పన్నీరు వలన ఆరోగ్య ప్రయోజనాలు. సోయా పన్నీరు బలవర్ధకమైన పోషక పదార్థాలతో ఉంటుంది. సోయా పన్నీరును రెగ్యులర్గా వాడడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అనేక రకాలైన వ్యాధులు నివారిస్తుంది. కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలహీనపడకుండా నివారిస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్ను నియంత్రిస్తుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది. మధ్య వయసు మహిళలకు సోయా పన్నీరు మంచి ఆరోగ్య ప్రదాయినిగా పనిచేస్తుంది. సో మీరు ఇంటి వద్ద తక్కువ పెట్టుబడితో సోయా పన్నీర్ను తయారు చేసి అమ్మకం ద్వారా మంచి లాభార్జన చేయవచ్చు. ఈ సోయా పన్నీరు తయారీ పరిశ్రమ నేడు అత్యంత లాభదాయక చిన్న తరహా పరిశ్రమల్లో ఒకటి. సోయా పన్నీర్ తయారీ కోసం కావలసిన యంత్ర పరికరాలు: సోయా మిల్క్ మిషన్, పన్నీర్ తయారీ మిషన్, వాక్యూమ్ ప్యాకింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, వేయింగ్ మిషన్, పాత్రలు, ఇతర పరికరాలు. ముడి పదార్థాలు: సోయాబీన్స్, సిట్రిక్ యాసిడ్ లేదా నిమ్మరసం, ప్యాకింగ్ పౌచ్లు. ముందుగా సోయాబీన్ను 4 నుంచి 6 గంటలు వేడి నీటిలో నానబెట్టి తరువాత సోయా పాల తయారీ మిషన్ ద్వారా సోయా పాలు తయారు చేస్తారు. కేజీ సోయాబీన్స్ నుంచి 7.3 లీటర్ల పాలు తయారు చేస్తారు. 1 లీటర్ పాల నుంచి 200 గ్రాముల పన్నీర్ తయారవుతుంది. సోయా పాలలో సిట్రిక్ యాసిడ్ కలిపి విరగొట్టి పలుచని గుట్టతో వడగట్టి యంత్రాల సహాయంతో పన్నీర్ను గట్టిపరుస్తారు. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్లో ఉంచి చల్లబరుస్తారు. వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ ద్వారా లోపలి గాలి తీసేసి ప్యాకింగ్ చేస్తారు. ఈ విధంగా ప్యాకింగ్ చేసిన ప్లాస్టిక్ పౌచులను రిఫ్రిజిరేటర్లో ఉంచితే నెల రోజుల పాటు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 1 వారం రోజులోపు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటే ఈ వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ అవసరం లేదు. రిఫ్రిజిరేటర్లో వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఒక కేజీ సోయాబీన్తో 1.46 కిలోల పన్నీరు, 80 గ్రాముల సోయా పిప్పి తయారవుతుంది. సోయా పిప్పి కూడా మంచి పోషక విలువలున్న ఆహార పదార్థం. దీన్ని ఆరబెట్టి ఉప్పు, కారం చేర్చి రెడీ టు ఈట్ స్నాక్స్ గా కూడా తయారు చేస్తారు. అంతేకాకుండా సోయా పాలు తీయగా వచ్చిన సోయా పిప్పిని పశువుల దాణాకు కూడా ఉపయోగిస్తారు. ఈ పిప్పు కేజీ 5 రూపాయలు కొనుగోలు చేస్తారు. మార్కెట్లో కిలో సోయాబీన్ ధర 38 రూపాయలు ఉంది. దాని నుండి తీసిన సోయా పన్నీర్ ధర కేజీ 160 రూపాయలు ఉంది. ఆవు పాల నుండి తీసే పన్నీర్ ధర 350 రూపాయలు ఉంది. రెండిటి రుచి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఈ కారణంగానే సోయా పన్నీర్ వాడకం పెరుగుతుంది. తయారీకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. స్థిర వ్యయాలు అంటే మెషిన్స్ పై ఒకేసారి పెట్టే పెట్టుబడి. సోయా పన్నీర్ మెషిన్ సెమీ ఆటోమేటిక్ 35,000 రూపాయలు ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పన్నీర్ తయారీ మెషిన్ 95,000 రూపాయలు. వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ 40,000 రూపాయలు. రిఫ్రిజిరేటర్ 25,000 రూపాయలు. వేయింగ్ మెషిన్ 3,000 రూపాయలు. పాత్రలు, ఇతర పరికరాలకు 2,000. సో టోటల్గా 2 లక్షల రూపాయలు స్థిర వ్యయాల కింద కావాల్సి ఉంటుంది. ఆదాయం, ఖర్చుల వివరాలు. 1 కేజీ సోయాబీన్కు 1.46 కేజీల పన్నీర్ తయారవుతుంది.
తెలంగాణలో ఏటా దాదాపుగా 2 లక్షల టన్నుల సోయాబీన్ను ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పండిస్తున్నారు. కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాల్లో సోయాబీన్ పండిస్తున్నారు. మార్కెటింగ్. పాల పన్నీరుతో పోల్చినప్పుడు సోయా పన్నీర్ తక్కువ ధరకే లభిస్తుంది. అందువల్ల అధిక పరిమాణంలో హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాటరింగ్ సంస్థలకు నేరుగా మార్కెటింగ్ చేయవచ్చు. చిన్న చిన్న పరిమాణాల్లో గృహ వినియోగదారులకు, కిరాణా షాపులకు, సూపర్ మార్కెట్లకు మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో సోయా పన్నీర్ తయారీని ఒకరు లేదా ఇద్దరు ఇంటి వద్ద చేసుకునే విధంగా ఖర్చులు, మెషిన్స్, ఆదాయ వివరాలు తెలియజేశాను. అదే మీరు దీన్ని సోయా పన్నీర్ చిన్న తరహా పరిశ్రమగా 10 లక్షల నుండి 12 లక్షల బడ్జెట్లో నలుగురు వర్కర్స్ తో ప్రారంభించాలనుకుంటే ఈ వీడియో యొక్క కామెంట్స్ లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మేము మీ ఈమెయిల్ ఐడికి పూర్తి వివరాలతో సోయా పన్నీర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఈమెయిల్ చేస్తాము. ఈ సోయా పన్నీర్ తయారీకి కావాల్సిన మెషిన్స్, సప్లైస్ డీటెయిల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో పొందుపరిచాము, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు వీడియో అందరికి షేర్ చేయండి. మా ఛానల్కు మీరు కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.